ఇంటిలోన పోరు ఇంతింత కాదా అంటే వేరే ఏమీ చెప్పుకోక్కర్లేదు. ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందినటువంటి రాజకీయ నాయకులు షర్మిల జగన్ల మధ్య జరుగుతున్నటువంటి వార్, అది కోల్డ్ వార్ కూడా కాదు, ప్రత్యక్ష యుద్ధమే. దాన్ని ఇప్పుడు తట్టుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. ఇటీవల మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ముంబై పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్, తర్వాత అక్కడ ప్రముఖ మోడల్ నటి అయినటువంటి కాదంబరి జత్వాని, ఈ జగన్మోహన్ రెడ్డికి ఉండేటటువంటి ఈ ముగ్గురు మధ్య జరిగినటువంటి వ్యవహారానికి చాలా పొలిటికల్ కానీ అటు యంత్రాంగపరంగాని చాలా సమస్యాత్మకంగా మారడము, ఆ సజ్జన్ జిందాల్ని కాపాడడానికి తనకి సన్నిహితుడైనటువంటి పారిశ్రామికవేత్తని రిస్క్ నుంచి బయటపడేయడానికి, సజ్జన్ జిందాల్ మీద కాదంబరి నమోదు చేసినటువంటి కేసు నుంచి విత్డ్రా చేయించడానికి ఆమె మీద అనుచితమైనటువంటి కేసులు నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీసు యంత్రాంగం వేధించింది అనే విషయాలు వెలుగు చూడడము, అది పెద్ద పొలిటికల్ ఇష్యూగా సైతం మారడము, ఐపీఎస్ల మీద కేసులు పెట్టాల్సినటువంటి వాతావరణం రావడం, ఇది ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా చాలా అప్రతిష్టాకరమైనటువంటి అంశంగా, రాజకీయంగా బురద జల్లాల్సినటువంటి మచ్చ తెచ్చేటటువంటి ఇష్యూగా వచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే మీడియా ఆ వారం రోజులు చాలా హడావిడి చేసిన తర్వాత గొడ్లవెల్లేరులో మా అమ్మాయిలకు సంబంధించి హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన ఒక ఇష్యూ వెలికి రావడము, తర్వాత ఇటీవల చూస్తే కనుక తీవ్రమైనటువంటి వరదలతో 2 తెలుగు రాష్ట్రాలు తలమునకలు కావడము, ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ ఏదైతే ఉందో సజ్జన్ జిందాల్, జగన్మోహన్ రెడ్డి, జత్వానికి సంబంధించినటువంటి ట్రయాంగులర్ కాన్స్పిరసీ, కుట్ర, లేదంటే సక్సెస్ స్కాండల్, లేదంటే ఏదైనా అనుకోవచ్చు, ఒక కుంభకోణం దానికి సంబంధించినటువంటిది పక్కకు వెళ్ళి మీడియాలో చర్చకు లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని మళ్ళీ రేకెత్తించి దాన్ని ఇష్యూని మళ్ళీ పబ్లిక్లో ఫోకస్లో తేవడానికి ఇటీవల షర్మిల మళ్ళీ అసలు ఈ సజ్జన్ జిందాల్ వ్యవహారం ఏంటి, ఆ అమ్మాయికి అన్యాయం చేయడం ఏంటి, అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, ఇద్దరు కుమార్తెలకు తండ్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధినేతగా ఎలాంటి అనుచితమైనటువంటి చర్యలు చేయవచ్చా, సజ్జన్ జిందాల్ కడప వస్తే ఏదో పరిశ్రమ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవుతున్నారు అనుకున్నాము, ఆయన అనేక సార్లు జగన్మోహన్ రెడ్డిని కలిశారు, కానీ ఇటువంటి కుట్ర కోణంలో ఒక మహిళ మీద అన్యాయంగా కేసులో ఇరికించడానికి, ఒక మహిళను బాధితురాలని వేధించడానికి ఈ సాన్నిహిత్యాన్ని వినియోగించుకుంటారని మాకు తెలియదు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దీనికి జగన్మోహన్ రెడ్డి నిజాలను బయటపెట్టాలి అంటూ ఆమె చేసినటువంటి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి నైతికంగా షర్మిల మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ అన్నా చెల్లెళ్ళ వైరం అనేది రాజకీయంగా చాలా పెద్ద దుమారంగానే మారింది. ముఖ్యంగా ఈ సందర్భంగా షర్మిల విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా తన అన్నకు సంబంధించినటువంటి విషయంలో అప్పటి ప్రభుత్వం మీద కుంభకోణాల మీద దాడి చేయొచ్చు, అవినీతి ప్రభుత్వం అనొచ్చు, లేదంటే స్కాండల్స్ ఉన్నాయనొచ్చు, కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందనొచ్చు, రకరకాల ఆరోపణలు చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా సైతము జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, ఇది నిజానికి నైతికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ ఇష్యూకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎటు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దీనిని టార్గెట్ చేస్తూ అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది, షర్మిల అందులోనూ సొంత చెల్లి చేయడం అనేది చాలా ఆ కుటుంబానికి ఇబ్బందికరమే. అంతేకాకుండా రాజకీయంగా ఎటువంటి మైత్రికి కానీ, రాజకీయంగా ఎటువంటి సాన్నిధ్యానికి కానీ భవిష్యత్తులో అవకాశమే లేదు, తాను పోరాటమే చేస్తానంటూ బహిరంగంగానే ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్లుగా షర్మిల ఈ ప్రకటనను మనము చూడాల్సి ఉంటుంది.